యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయనకిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదని చెప్పాను. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో నాయనా, నీ దాసుడ యోగ్యుడు, నా పాత్రుడను, ఎన్నిక లేనివాడును ప్రభువా. నీ పరిశుద్ధ స్థలంలో నిలవటానికి, నీ నామం ఉచ్చరించడానికి ఏ యోగ్యత లేదు నాయనా. కేవలం నీ రక్తమును బట్టి, నీ నామాన్ని బట్టి ధైర్యం చేసి, నీ మాటను బట్టి నిలబడి ఉండగా నా తండ్రి, పరిచర్య నువ్వు జరిగిస్తున్నావు. ఇది నువ్వు ఏర్పరచుకున్న సంఘం, నీవే నీ ప్రజలను నడిపించారు కనుక నీవే నా సంఘమును నేనే కడతానన్నా. నీ మాటతో నీ ప్రజలను తృప్తిపరచండి. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు నాయన, నీవే వాడుకొని మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి, పరిస్థితులు మార్చబడతాయి. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయమని అయా, మరొకసారి నీ రక్తమును ఆశ్రయిస్తూ నా దోషములు కడిగి పవిత్రపరిచి కొద్ది నిమిషాలు ఆశీర్వాదకరమైన మాటను అందించి సహాయం చేయమని, అపవాది అల్లరి ఆటంక శక్తులను సంగముగా యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదవమా. యోహాను సువార్త 8. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదనేను. ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్నాడు, యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో విమర్శలు, మేలు చేస్తూ కూడా, మంచి మనుషులకు చేస్తూ కూడా, నీతి మార్గాన్ని బోధిస్తూ కూడా అనేకులకు విడుదల ఇస్తున్నప్పటికీ మనుషులు ఆయన తృణీకరించి అనేక రకాలుగా మాటలని ఇబ్బంది పెడుతూ గాయపరుస్తున్నప్పుడు, నేను ఒంటరిని అన్న బాధలో అంటే ఆయనకి రాలేదులేండి, ఆ సమయంలో అలా చెప్తున్నాడు. ఏమని? ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు. నేను ఒంటరిని కాదు అని చెప్తున్నాడు అనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. పరిస్థితులను బట్టి కావలసినంత ఆదరణ, ఆప్యాయత దొరక్కపోవటం వల్ల ఈ జీవితం ఏంటో ఒంటరితనంలో వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉన్నప్పుడు మనం కానీ దేవుని ఇష్టం చేస్తే, దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకడానికి తీర్మానం చేసుకుంటే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, ఎప్పటికీ విడిచిపెట్టడు. కొన్నిసార్లు దేవుని ఇష్టం చేయకుండా మన ఇష్టం చేసినప్పుడే మనం ఆలోచించుకుంటే మన ఒంటరితనానికి కారణం, అన్ని రకాల ఆటంకాలకు కారణం ఏంటంటే మనిషి యొక్క సొంత ఇష్టం. 25 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల లోపు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి మనిషి పోరాటం దేనికో తెలుసా? నా ఇష్టం జరగాలి. ఏం జరగాలండి? నా ఇష్టం జరగాలి, నేను అనుకున్నది జరగాలి, నేను కోరుకున్నది రావాలి, నా ఇష్టమే జరగాలి, నా ఇష్టం జరగాలి అని ఆ ఇష్టం కొరకు అహర్నిశలు ప్రయాసపడతాడు. ఆ ఇష్టం కొరకు ఎంతైనా తెగించి ఆ ఇష్టాన్ని తాను కోరుకున్నది పొందుకోవడానికి ప్రయాసపడతా ఉంటాడు. కానీ ఇష్టమైంది పొందుకున్న, ఇష్టమైన కార్యాలు చేస్తున్న మనిషి జీవితం ఒక దినాన అర్థమవుతుంది, అయ్యో నా ఇష్టం కొరకు నేను ప్రయాసపడి ఇప్పుడు నేను ఏం సాధించాను, అన్ని రకాలుగా ఒంటరితనంలోకి వెళ్ళిపోయినట్టున్నానే. ఇష్టమైంది పొందుకున్నాను, ఇష్టమైనది చేస్తున్నాను, కానీ నా జీవితంలో ఏంటో శూన్యం కనబడతా ఉంది, అంత సంతృప్తికరంగా ఉండట్లేదే అని మన జీవితంలో అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఆలోచిస్తే తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, అరే వద్దు, కాదు, కూడదు అంటే ఆ స్వేచ్ఛకు భంగం కలిగిస్తామని. వాళ్ళకి ఎంత బాధో, అమ్మా నాకు ఈ కాడేంద్రా బాబు, వీళ్ళు ఒకరు తయారయ్యారు నా ప్రాణానికి. బడికి వెళ్తా ఉన్నాడు అనుకో, బడికి వెళ్ళరా అని తిట్టి పంపిస్తూ ఉండగానే కాలువలో చేపలు పట్టుకునేవాడినో, అక్కడ మట్టిలో ఆడుకుంటున్న వాడిని చూసి ఈడి పని బాగుంది కదరా, ఈడి పని బాగుంది, నాకు ఎక్కడ లేని కష్టాలు వచ్చినాయి. ఎవరికే? బడికి వెళ్ళేవాడికి. నాకు ఎక్కడ లేని కష్టాలు వచ్చినాయి. అప్పుడు దాకా బాగానే ఉంటున్నారు మా అమ్మ మా నాన్న,
బడి అనగానే అమ్మ మా నాన్న చూసిన మా అమ్మని చూసిన దయ్యాలు కనపడుతున్నాయి. ఏంటంటే అప్పటిదాకుండి ఉన్నట్టుండి సీరియస్ అయిపోతున్నారు. ఖచ్చితంగా చేయాల్సిందే, వెళ్ళాల్సిందే. వాడి చూడు, వాడి బ్రతుకు హ్యాపీగా ఉన్నాడు, బురదలో ఆడుకుంటున్నాడు, మట్టిలో దొల్లుతున్నాడు, కాలువలో ఈత కొడుతున్నాడు. అన్ని రకాలుగా వాడిని ఎవడో పట్టించుకునేవాడు లేడు. నా బ్రతికేందో ఇంత కష్టమైపోతుంది అని బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి తల్లిదండ్రులు, అయ్యా నీ ఇష్ట ప్రకారం వెళ్తే ఇబ్బందుల్లో ఉంటావు, మా మాటనయ్యా, మా మార్గంలో రాయ్యా, ఇంకా నీకు అంత వయసు రాలేదు, మెచ్యూరిటీ రాలేదు. మెచ్యూరిటీ అంటే మనసు పరిపక్వత రాలేదు. ఇప్పుడు నువ్వు ఏది అడుగుతున్నావు అది నీకు ప్రమాదం. చెప్తే అర్థం చేసుకోవట్లేదు అన్నా కానీ ఆహా నా ఇష్టమే జరగాలి, నా ఇష్టమే జరగాలని మనిషి ప్రయాసపడతా ఉంటాడు, సాధించాలని ఆరాటపడతా ఉంటాడు. తల్లిదండ్రుల ఇష్టానికి లోబడ్డు. కానీ అలా వదిలేస్తే ఒక 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది జీవితం అంటే? ఎలా ఉంటుందండి? ఎవరూ పట్టించుకోకుండా వదిలేశారనుకో, ఆఖరికి తన జీవితం ఎలా అయిపోద్ది? నడిపించేవాడు లేక, చెప్పేవాడు లేక, పట్టించుకునేవాడు లేక, వారికి లోబడకుండా అలాగానే బతికితే వారి జీవితం ఇబ్బందికరంగా మారిపోద్దా లేదా? నిన్న ఒక పేపర్లో ఒక మాట చూసా. వాళ్ళ అమ్మ ఆన్లైన్లో గేమ్ ఆడొద్దురా అందంటమ్మా. స్తోత్రం చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటున్నారా? హల్లెలూయా. ఆన్లైన్లో గేమ్ ఆడొద్దు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని ఆ ల్యాప్టాప్ సెల్లో తీసుకుందంట. ఇక గొడవ వాదనకు దిగాడంట. 17-18 సంవత్సరాలు ఉంటాయి చూడండి. వాదనకు దిగటమే కాదు, తల్లిని దగ్గరున్న కత్తి తీసుకొని విచక్షణ రహితంగా చంపేశాడు, నరికేసి. ఎవరిని? తల్లిని. ఏం చెప్పింది? ఎందుకు నాయన అది, ఆ గేమ్ ఎందుకయ్యా, వదిలేయ్యా, దాన్ని పక్కన పెట్టయ్యా అన్నందుకు తల్లిని చంపేశాడు. వాస్తవానికి తల్లి అతనికి మేలు చేసేదా, కీడు చేసేదా? మేలు చేసే తల్లిని చంపేశాడు. కారణం అట కట్టేసి ఆయనకి ఒక సంఖ్యలు వేసి కూర్చోబెట్టారు. ఆ కుర్రాడు 6 అడుగులు ఉంటాడు నాకు తెలిసి. కానీ ఏం లాభం? చూడండి, జీవితం వారి ఇష్టము నెరవేరటలేదని కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఇబ్బంది కదా. ఈరోజు మన జీవితాలను కూడా చూస్తే మనకి సృష్టికర్త అయిన వాడు మనకి తండ్రిగా, తల్లిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక దినాన మనం ఒంటరి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈరోజు ఏదైతే ఇష్టమో అని దాని కొరకు ప్రయాసపడి ప్రాకులాడుతున్నామో, వాటిని వద్దు అని తెలిసినా వాటి కొరకు మనం ప్రయాసపడతా ఉంటే ఖచ్చితంగా ఒంటరితనంలోకి వెళ్తాం. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి గురించి ఆ స్టోరీ మీకు తెలుసు. ఒకసారి నా వైపు చూడండి, మీకు తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, పెద్దవాడు, చిన్నవాడు. ఆ తండ్రి ఆస్తిపరుడు, అన్ని విషయంలో ఆ బిడ్డలకు ఏ కొదువ లేకుండా చూశాడు. కానీ తండ్రి క్రమశిక్షణలో బిడ్డలో మరి ప్రతిదీ క్రమం కదా. బాధ్యత ఎరిగిన వాడు గనుక, బాధ్యత గలవాడు గనుక క్రమంగా పెంచుతాడు, సమృద్ధిలో వారిని ఉంచుతున్నాడు. వారికి ఏ లోటు లేదు. చిన్నవాడు కొద్దిగా ఎదిగిన తర్వాత అనుకున్నాడంట, నానా నా ఆస్తిలో వాటా ఇచ్చేయి. ఏమన్నాడమ్మా? ఆస్తి ఎవరిది? నేనేమన్నా సంపాదించాడా? స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా హల్లెలూయా. నా ఆస్తిలో వాటా ఇచ్చేయి అని అంటే మరి తండ్రి మరి ఎదిగారు, మరి వాటా ఇద్దామని ఇద్దరికి చెరి సమానం పంచి ఇచ్చాడు. ఆయనకేం తెలిసి వెళ్ళిపోతాడని. సరే, ఇద్దరికి చెరో వాటా పంపిణీ చేశాడు. ఆఖరికి తన ఆస్తి తాను తీసుకొని కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రికి కనబడనంత దూరంలోకి వెళ్ళాడు. అక్కడ అడిగేవాడు లేడు, చూసేవాడు లేడు, ఇక ఏమాత్రం కట్టడి చేసేవాడు లేడు. ఇక స్వేచ్ఛ వచ్చింది, ఇక వెళ్ళిపోయి అప్పటిదాకా ఆపుకున్న మనస్సు, శరీరము, మనస్సు అడియాశలు కలిగి తిరుగుతుంది కదా. ఇదివరకు ఆశించిందల్లా పొందుకుంటాక లేదు, ఎందుకంటే తండ్రి కట్టడి చేస్తున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి లేడు, దూరంగా ఉన్నాడు, ఇప్పుడు మనల్ని అడిగేవాడు లేడని తీసుకెళ్ళిన డబ్బులతో మనసుకు నచ్చినట్టు బతికాడు. ఇష్టమైంది తిన్నాడు, శరీరం ఆశించింది చేశాడు, ఏది అనిపిస్తే అది చేశాడు. డబ్బులు ఉన్నాయి కదా, అన్ని రకాలుగా బ్రతికాడు. బ్రతుకుతూ అమ్మ దీంట్లో తృప్తుంది, దాంట్లో తృప్తుంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఇది కదా ఇన్నాళ్ళకి నేను కోరుకుంది, ఇప్పుడు అనుభవించు రాజా అన్నట్టుగా మన జీవితం హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనల్ని అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. మనకు మనసుకు నచ్చినట్టు బతకొచ్చు, కంటికి నచ్చినట్టు బతకొచ్చు, శరీరం ఆశించింది చేయొచ్చు అన్నట్టుగా బ్రతికాడు. ఆఖరికి తను అనుకోలేదు, ఆ దేశంలో కరువు వచ్చింది. డబ్బులు ఎంతకాలం ఉంటాయండి? స్తోత్రం చెప్పండి ఒకసారి.